హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం 10th క్లాస్ చాప్టర్ 5 ప్రోగ్రెషన్స్ నుంచి మోస్ట్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ద nth టర్మ్ ఆఫ్ 2 APs అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనకి 2 APs ఇచ్చాడు. వాటిలోంచి మనం n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. nth టర్మ్ ఈజ్, ఓకేనా, ఎంత టర్మ్ అనేది ఏమన్నాడు, ఈక్వల్ అంటే ఈ ఏపీ సిరీస్లో ఉన్న ఎంత టర్ము, ఈ ఏపీ సిరీస్లో ఉన్న ఎంత టర్ము ఈక్వల్ అయితే ఎన్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గివెన్ డేటా తీసుకున్నాం. ఫస్ట్ ఏపీ ఈక్వల్ టు నోట్ చేసా, ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ ఏదైతే ఉందో అది ఏ వాల్యూ ఆర్ A1 A1 A2 A3 అండ్ సో ఆన్. ఇక్కడ ఎక్కడో AN ఉంటుంది మనకి. నేను ఇప్పుడు ఆ AN కదా ఫైండ్ అవుట్ చేయాలి. A ఈక్వల్ టు 63. డి వాల్యూ, డి మీన్స్ డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, A2 మైనస్ A1 చేయొచ్చు, A3 మైనస్ A2 చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. డి ఈక్వల్ టు A2 మైనస్ A1. డి వాల్యూ 2 వచ్చింది నాకు. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాక AN ఫార్ములా ఏంటి, ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి మా, A ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి. ఇదేంటి మేడం, ఇది ఎలా వచ్చింది, A2 గుర్తుందా నీకు, A ప్లస్ 2D, సారీ A ప్లస్ డి. A3 వాల్యూ ఎంతమా, A ప్లస్ 2D. A4 వాల్యూ A ప్లస్ 3D. అంటే ఇక్కడ నేను 3 తీసుకున్నానంటే ఇక్కడ ఏముంది 4 కంటే ఒకటి తక్కువ, ఇక్కడ 3 తీసుకున్నానంటే 3 కంటే ఒకటి తక్కువ 2. సో ఇక్కడ నేను n తీసుకోవాలి కాబట్టి ఇక్కడ D పక్కన నెంబర్ ఎంత తీసుకోవాలి, నేను n మైనస్ 1. 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2. 63 ప్లస్ 2 ఇంటూ n 2n, 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2. an ఈక్వల్ టు 61 ప్లస్ 2n. ఇప్పుడు సెకండ్ ఏపీ వచ్చేసరికి 3, 10, 17 అండ్ సో ఆన్. ఏ ఈక్వల్ టు 3. డి ఫార్ములా ఏం చెప్పండి మళ్ళీ, A2 మైనస్ A1. 10 మైనస్ 3 ఈక్వల్ టు 7. డి వాల్యూ ఇచ్చింది. ఏఎన్ ఫార్ములా గుర్తున్నట్టుంది, ఇప్పుడే చేసాం పైన A1. A ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి. 3 ప్లస్ N మైనస్ 1 ఇంటూ 7. 7 ఇంటూ N 7N. 7 ఇంటూ మైనస్ 1 మైనస్ 7 AN. రెండింటికి AN వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ప్రాబ్లం క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 2 ANలో ఈక్వల్. సో 7N మైనస్ 4 ఈక్వల్ టు 61 ప్లస్ 2N. ఇవి రెండు ఈక్వల్ చేసా. నాకు ఇలా నచ్చలే, ఇది ఎలా ఉంది, క్లమ్జీగా ఉంది కదా. మన స్కూల్లో ఎలా కూర్చోబెడతారు మనల్ని, గర్ల్స్ అందరినీ ఒక సైడ్, బాయ్స్ అందరినీ ఒక సైడ్. సేమ్ అలానే వేరబుల్ నెంబర్స్, మనకి మ్యాథ్స్లో ఆల్ఫాబెట్స్ ఉంటే వాటిని వేరబుల్స్ అంటాం. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. వేరబుల్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చా, కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చా. 7N మైనస్ 2N ఎంత, 5N. 61 ప్లస్ 4 65. N ఈక్వల్ టు 65/5. మేడం డినామినేటర్లో 5 ఎందుకు వచ్చింది, ఇక్కడ 5 ఏం చేస్తుంది, N అనే మల్టిప్లికేషన్ చేస్తుంది. నేను రైట్ సైడ్కి మూవ్ చేస్తే ఏమవుతుంది, ఇది డివిజన్. N ఈక్వల్ టు 13. అర్థమైందా పిల్లలు? మీకు గనక ఈ వీడియోలో ఈ సమ్ బాగా అర్థమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, అయ్య బాబు మేడం క్వశ్చన్ పెద్దగా ఉంది మేడం, ఆన్సర్ ఎంత ఉంటుంది, ఏం భయపడక్కర్లేదు. 200 logs are stucked in the following manner. 20 logs in the button row, 19 in the next row, 18 in the row next to it, and so on. In how many rows are the 200 logs placed and how many logs are in the top rows? ఓకేనా, ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు, ఏపీ ఇచ్చాడు. మేడం ఇది ఏపీ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇది ఒక్కటే కదా ఉంది మనకి. 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ వాళ్ళకైతే జీపీ హెచ్పీలు కూడా ఉండేవి, మనకి ఇప్పుడు ఇందులో లేదు జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఇస్తాడు. ఏపీ ఈక్వల్ టు 20, 19, 18. ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే కదా ఏ వాల్యూ. డి వాల్యూ కావాలంటే సెకండ్ దాంట్లో నుంచి ఫస్ట్ దాన్ని మైనస్ చేయాలి. నీకు ఫార్ములా కూడా గుర్తక్కర్లా, సెకండ్ దాంట్లో నుంచి ఫస్ట్ దాన్ని మైనస్ చేయాలి. A2 మైనస్ A1, 19 మైనస్ 20 ఈక్వల్ టు -1. మేడం డి నెగిటివ్లో వచ్చింది, ప్రాబ్లం ఏముంది, నువ్వు సమ్ ధైర్యంగా చెయ్యమ్మా, ఓకేనా. లెట్ టోటల్ 200 logs ఆర్ బి ప్లేస్డ్ ఇన్ 10 rows. 10 rowsలో ప్లేస్ చేసాం. SN ఈక్వల్ టు ఎంత, 200. నా లాస్ట్ నెంబర్ ఎంత, టోటల్ SN 200. SN ఈక్వల్ టు ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. నాకు ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, అవన్నీ సబ్స్టిట్యూట్ చేయొచ్చా. 200 SN వాల్యూ ఎంత, 200. n/2. మేడం ఎన్ వాల్యూ తెలీదా, ఎక్కడన్నా ఫైండ్ అవుట్ చేసామో సమ్లో చూడు, లేదు కదా, లేదు. n/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అన్నాను, 20. 2 ఇంటూ 20 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ -1. 200 ఈక్వల్ టు
n/2 ఇంటూ ఓకే ఇక్కడ ఈ 2 ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ 400 ఈక్వల్ టు n ఇంటూ 2 ఇంటూ 20 40 మైనస్ ఇంటూ ప్లస్ n మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 అర్థమవుతుందా 400 ఈక్వల్ టు n ఇంటూ 41 మైనస్ n మేడం సడన్గా 41 ఎలా అయిపోయింది 40 ప్లస్ 1 41 మైనస్ n 400 ఈక్వల్ టు n లోపల తీసుకెళ్ళి 41n మైనస్ n స్క్వేర్ నెక్స్ట్ చూడనా n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 400 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది ఇప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా 400కి రూట్స్ రాయాలి 20 సార్ బట్ నాకు 41 కావాలి ఇంకో టేబుల్ ఏదైనా చెప్పు 1625 సార్ 16 ప్లస్ 25 41 సరిపోయింది -16 తీసుకున్నా -25 మేడం 1625 సరిపోయినప్పుడు మైనస్లు ఎందుకు తీసుకున్నారు నాకు ఇక్కడ -41 కావాలి రెండు మైనస్లు ఉంటే ఇక్కడ నాకు మైనస్ ఆఫ్ మైనస్ -41 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 400 సరిపోయిందా వెరీ గుడ్ n స్క్వేర్ మైనస్ 16n మైనస్ 25n ప్లస్ 400 ఈక్వల్ టు 0 n ఇంటూ n మైనస్ 16 మేడం ఎలా వచ్చింది ఈ రెండిట్లోంచి n అని కామన్ తీసా ఇంకా ఇక్కడ ఏముంది నాకు ఈ n ఆల్రెడీ n కామన్ తీస్తానని చెప్పినప్పుడు ఇక్కడ ఏముంది 16 మైనస్ 25 కామన్ తీస్తాను అనుకో n 25 16 సార్ ఎంత అని చెప్పాను 400 సరిపోయిందా ఓకే ఈ రెండిట్లోంచి n మైనస్ 16 కామన్ తీసుకుంటే n మైనస్ 25 ఈక్వల్ టు 0 n మైనస్ 16 ఈక్వల్ టు 0 దట్ మీన్స్ n ఈక్వల్ టు 16 n మైనస్ 25 ఈక్వల్ టు 0 దట్ మీన్స్ n ఈక్వల్ టు 25 మేడం nలో రెండు వాల్యూలు వచ్చినాయి రెండిట్లకి చేద్దాం an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఏ 16 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది నాకు 20 ప్లస్ 15 ఇంటూ -1 మేడం 15 ఎందుకు వచ్చింది n వాల్యూ ఎంతమ్మా 16 n మైనస్ 1 15 ఏ 16 ఈక్వల్ టు 20 మైనస్ 15 ఏ 16 ఈక్వల్ టు 5 నెక్స్ట్ ఏ 25 ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి ఏ 25 ఈక్వల్ టు 20 ప్లస్ 25 మైనస్ 1 ఇంటూ -1 దట్ మీన్స్ 20 మైనస్ 24 ఈక్వల్ టు -4 కెనాట్ బి నెగిటివ్ ఇదేంటి మేడం ఇందాక డి మైనస్ వస్తే ఏముంది సమ్ చెయ్యమ్మా నువ్వు అని అన్నారు ఇప్పుడు ఇది కెనాట్ బి నెగిటివ్ అని ఎందుకు రాశారు మీరు నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటి ఏఎన్ వాల్యూ నెగిటివ్ అవ్వదు డి వాల్యూ నెగిటివ్ అవుతుంది 200 logs can be placed in 16 rows and the number of logs in the 16th row is 5 ఓకే మేడం ఇది ఎలా చెప్తున్నారు ఇక్కడ 5 అని 16th రోలో ఇక్కడ నన్ను ఏమడిగాడు క్వశ్చన్లో అసలు నా దగ్గర 200 లాగ్స్ ఉన్నాయి అంటే 200 అయ్యో ఉన్నాయి వాటిని నేను ఇలా ప్లేస్ చేస్తే ఎన్ని లైన్స్లో పెడతాను -4 లైన్స్లో పెట్టగలనా నేను ఎప్పుడైనా -4 లైన్స్లో పెట్టలేను కదా నాకు ఎన్ని లైన్స్ పడతా అన్ని లైన్స్లో పెడతాను ఎన్ని లైన్స్ పట్టినాయి అంటే టోటల్ 16 పట్టినాయి ఈ 16 లైన్స్లో ఫస్ట్ వచ్చి నెంబర్ ఏది అని అడిగాడు ఫస్ట్ వచ్చి నెంబర్ 5 మేడం 5 అని ఎలా చెప్తున్నారు ఏ 16 వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది వాడు ఏమన్నాడు ఫస్ట్ లాగ్లో 20 ఉందన్నాడు అలా కౌంట్ చేసుకుంటూ వస్తే 16th లాగ్లో నెంబర్ ఎంత ఉందంట 5 ఓకే వెరీ గుడ్ సమ్ అయితే అర్థమైంది కదా పిల్లలు నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి థర్డ్ వన్ The sum of the 4th and 8th terms of an AP is 24 and the sum of the 6th and 10th term is 44. Find the first 3 terms of an AP. అయ్యి బాబు మేడం ఇదేంటి ఇలా ఉంది ఈ సమ్ ఆఫ్ 4th 8th తప్ప ఏం అర్థం కావట్లేదు నాకు ఈ సమ్లో ఓకే కంగారు పడుకో 4th టర్మ్ అంటే ఏం తీసుకుంటాం మనం a ప్లస్ 3d మేడం 3d ఎందుకు తీసుకోవాలి 4 కదా 4 కన్నా ఒకటి తక్కువ ఎంత కరెక్టేనా వెరీ గుడ్ a4 ఈక్వల్ టు a ప్లస్ 3d అండ్ a8 ఓకేనా ఫస్ట్ ఈ రెండు చెప్తున్నాను a8 అంటే ఏం తీసుకుంటే a ప్లస్ 7d ఇక్కడ 6 ఉంది కదా ఫస్ట్ 6 తీసేసుకుందాం a6 ఈక్వల్ టు a ప్లస్ 5d a8 ఈక్వల్ టు a ప్లస్ 7d a10 ఈక్వల్ టు a ప్లస్ 9d ఇవి అర్థమైనయా గివెన్ ఏమి ఇచ్చాడు మనకి a4 ప్లస్ a8 ఈక్వల్ టు 24 అండ్ a ప్లస్ 3d ప్లస్ a ప్లస్ 7d ఈక్వల్ టు 24 మేడం ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి a4 అంటే ఏంటి ఇక్కడ a ప్లస్ 3d a8 అంటే ఏంటి a ప్లస్ 7d అవే రాశాను a ప్లస్ a 2a 3d ప్లస్ 7d 10d ఈక్వల్ టు 24 ఈ రెండిట్లోంచి నేను 2ని కామన్ తీసాను అనుకో a ప్లస్ 5d ఈక్వల్ టు 24 ఇక్కడ 2 మల్టిప్లికేషన్ చేస్తుంది ఇటు తీసుకెళ్తే డివిజన్ a ప్లస్ 5d ఈక్వల్ టు 12 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఇంక ఇక్కడ ఏమున్నాయి ఇంకో 2 ఉన్నాయి కదా మన దగ్గర వీటిని సాల్వ్ చేద్దాం చూడండి a6 ప్లస్ 8n ఈక్వల్ టు 44 a ప్లస్ 5d ప్లస్ a ప్లస్ 9d ఈక్వల్ టు 44 2a ప్లస్ 14d ఈక్వల్ టు 44 ఈ రెండింటి నుంచి మళ్ళీ 2ని కామన్ తీస్తే a ప్లస్ 7d ఈక్వల్ టు 44
A plus 70 equal to 44/2. That means A plus 70 equal to 22. ఇప్పుడు సాల్వ్ 1 and 2. A plus 5D equal to 2. A plus 7D equal to 22. A will be cancelled. Minus 2D equal to minus 10. 2D equal to 10. నెక్స్ట్ చూడండి అమ్మా. D equal to 10/2. D equal to 5. D వాల్యూ 5 వచ్చేసింది. సబ్స్టిట్యూట్ D వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. మేడం 1లోనే ఎందుకు సబ్స్టిట్యూట్ చేశారు, 2లో చేయకూడదు? ఎక్కడన్నా చేసుకోవచ్చు. A plus 5D equal to 12. A plus D వాల్యూ ఎంత అన్నాను? 5. 5 into 5 equal to 12. A plus 25 equal to 12. A equal to 12 minus 25. That means A equal to minus 13. అమ్మా సమ్ అయిపోయింది. ఎక్కడైంది? క్వశ్చన్లో ఏమడిగాడు? ఫస్ట్ 3 టర్మ్స్ అంటే నాకు A1 కావాలి, A2 కావాలి, A3 కావాలి. ఇక్కడ నాకు ఏమొచ్చింది? A మీన్స్ A1. A2 కావాలంటే A plus D. D వాల్యూ ప్లస్ 5 minus 13 plus 5 equal to minus 8. A3 equal to A2 plus D minus 8 plus 5 equal to minus 3. Therefore, first 3 terms of NAP equal to minus 13, minus 8, minus 3. మీకు కనుక సమ్స్ అర్థమైనాయి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.